సమయం ముందుకు సాగుతోంది. దేవకీ గర్భం మళ్లీ మళ్లీ పెరుగుతోంది. కాని మొదటి సంతానం, తరువాత రెండవది, మూడవది, ఇలా 6 జన్మల వరకు ప్రతిసారి ఒక చిన్న ప్రాణంతో పాటు ఒక తల్లి హృదయం కూడా చంపబడింది. ఈసారి కాలం ఒక రహస్య దారిని ఎంచుకుంది. ఆ క్షణంలో దైవిక శక్తి యోగమాయ ప్రవేశించింది. దేవకి గర్భంలో ఉన్న ఈ సప్తమ సంతానం యోగమాయ శక్తి ద్వారా గోకులంలో నివసిస్తున్న వసుదేవుని మరో పత్ని అయిన రోహిణి గర్భంలో సురక్షితంగా స్థానాంతరమైంది. అక్కడేమో కంసుడు దేవకి గర్భం కారాగారంలోనే నష్టమైందని నమ్మించబడ్డాడు. సప్తమ సంతానం కూడా అంతమైంది. కాని అది పోలేదు, రక్షించబడింది. ఆ బాలకుడు వేరెవరో కాదు, శ్రీ మహావిష్ణువు ఎవరి మీదైతే విశ్రమిస్తాడో స్వయంగా ఆ అనంతశేషుడు ఈ లోకంలో కృష్ణునికి సోదరుడిగా, బలరాముడిగా అవతరించాడు.